1350 కరెంట్ బిల్లు. పేదవాళ్ళకి ఏంటంటే వాడు ఇల్లు అంటే చాలా ఒక ఇల్లు 10 కుటుంబాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఎందుకు లేట్ అవుతుంది అనేది మాకు కావాలా, దాని గురించి మరి ఏంటనేది మీ యొక్క అంటే 2008 ఫౌండేషన్ ముందే వాళ్ళకి డిపార్ట్మెంట్ వారు కలెక్ట్ చేశారు. సరే కలెక్ట్ చేశారు, పెట్టారు, తొందరగా వచ్చిన ఆలోచనతో వాడు కూడా కట్టినటువంటి పరిస్థితున్నాయి. ఇవాళ 9 సంవత్సరాలు మేము అనేక సార్లు మీ ఆఫీస్కి వచ్చాం, కలెక్టర్ గారిని కలిసాం, అందరినీ కలిసి కూడా ఇది కేవలం పేదవాళ్ళకి సంబంధించినటువంటి అంశం. వడ్డీలు తెచ్చుకునే ఏదన్నా వ్యవహారం జరిగే పరిస్థితి ఉందా? లబ్ధిదారులను ఏదన్నా తొలగించేసి, ఎందుకంటే ఇప్పుడు గ్రామాల్లో చూస్తా ఉంటే ఒక్కొక్క గ్రామాల్లో మీరు హౌసింగ్ సంబంధించి ఏది గ్రామాల్లో నా ప్రాంతంలో చూస్తా ఉన్నారు. అక్కడే కూడా ఒక్కొక్క ఇంటికి అక్కడ ఉన్న బ్రోకర్లు ఏం చేస్తారంటే 20 మేము జంబూ కమిటీలో పెడతాము, పెట్టేసేసి ఇస్తామనేది డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. అది పూర్తిగా ప్రెస్లో కూడా నేను చెప్పినా, నేను ఇప్పుడు మీరు అలాంటి ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తుంది. అవసరమైతే పెద్ద ఉద్యమం చేస్తాం లబ్ధిదారులతో. అది సంబంధించి మనకి 2009లో మొదలుపెట్టినప్పుడు అంచనాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం నిర్మాణం ఇండివిజువల్ గా అకౌంట్స్ కూడా వాళ్ళకి కరెంట్ ఆఫీస్ కి సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు త్వరలో వాళ్ళకి కనెక్షన్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు లాస్ట్ రికార్డ్స్ అన్ని మీరు చూడండి కావాలంటే వాళ్ళ రిజిస్ట్రేషన్ ఎవ్రీ ఇండివిజువల్ ఫ్లాట్ హెస్ బీన్ రిజిస్టర్డ్. గడిచిన 10 సంవత్సరాల క్రితం వాళ్ళందరూ కూడా వడ్డీలకు తీసుకొచ్చి బంగారాన్ని కుదుట పెట్టుకొని ఇళ్లకు 33,000 రూపాయల అరుదులు కట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్లకు సంబంధించి గడిచిన 6 నెలలుగా ప్లాట్లు తయారైనప్పుడు కూడా ఆ ప్లాట్లని వాళ్ళకి కేటాయించడం లేదు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయట్లేదు. కాబట్టి తప్పనిసరిగా వెంటనే వాటిని హ్యాండ్ ఓవర్ చేయాలని ప్రజలందరూ కూడా పీడీ గారికి కోరాం. పీడీ గారికి చెప్పాం, 25వ తారీఖు లోపు కనుక ప్లాట్లు కేటాయించకపోతే లబ్ధిదారులతో కలిసి ప్లాట్లు వాళ్ళకి అప్పు చెప్పే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని చెప్పినప్పుడు పీడీ గారు చెప్పారు 1వ తారీఖు వరకు టైం ఇవ్వమన్నారు. 1వ తారీఖు లోపుగా లబ్ధిదారులందరికీ కూడా ప్లాట్లు అందజేయడం జరుగుతుందని వారు చెప్పారు. అందుకే వారు చెప్పిన తర్వాత మనం చెప్పాం 1వ తారీఖు లోపు కనుక ఇవ్వకపోతే 5వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షులు,
అందరం కూడా కలిసి మీ అందరినీ కూడా ఫ్లాటుల దగ్గరికి తీసుకెళ్ళి మీకు కేటాయించినటువంటి ఫ్లాటుల్ని మీకు ఇప్పించే కార్యక్రమాన్ని మేము తీసుకుంటున్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి కూడా గట్టిగా చెప్తూ తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం తప్పనిసరిగా ఆలోచన చేసుకోవాలా. పేదలకు సంబంధించినటువంటి ఫ్లాటుల్ని వెంటనే కేటాయించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమించే కార్యక్రమాన్ని తీసుకుంటామన్న విషయం కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. హ్యాండ్ ఓవర్ చేయాలి, లబ్ధిదారులకు సొంతం చేయాలి అని చెప్పి నగర అధ్యక్షులు అప్పిరెడ్డి గారు గత సంవత్సర కాలంగా దీని మీద పోరాటం చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ కూడా అప్పులు తీసుకొచ్చుకొని బంగారం తాకట్టు పెట్టి ఎన్నో ఇబ్బందులకు వచ్చి దాంట్లో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ డబ్బులు కడితే ఇంతవరకు కూడా హ్యాండ్ ఓవర్ చేయకపోవడం చాలా దుర్మార్గం. ఆయన దీని మీద ఈరోజు మన హౌసింగ్ పీడీ గారిని కలవడం జరిగింది. మేమందరం కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చాలా స్పష్టంగా అడగడం జరిగింది. ఆయన 1వ తారీఖు లోపుగా దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పాడు. రాజీపురం కల్పట్టనే రాజశేఖర రెడ్డి గారి యొక్క పేదవాళ్ళకి గృహాలు కట్టాలని చెప్పి ఆయన ఆలోచన ఆయన ఉండగా శంకుస్థాపన చేసి మొదలుపెట్టినటువంటి కార్యక్రమం అది. అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు అప్పిరెడ్డి గారు తీసుకుని దాన్ని పూర్తి సంకల్పించడం జరిగింది. మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి నగరాధ్యక్షులకు అండగా నిలబడి ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని మేమందరం కూడా చేస్తాం. రేపు 5వ తారీఖున కనుక 1వ తారీఖులో కనుక చేయకపోతే 5వ తారీఖున లబ్ధిదారులను తీసుకెళ్లి గృహాలన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని కూడా డిఎం గారు చెప్పినట్టు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పేదవాళ్ళు వాళ్ళ ఇల్లు అద్దెలు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ కాంట్రిబ్యూషన్తో కలిపి వాళ్ళకు ఒక ఇల్లు కట్టించి ఇవ్వాలనే ఉద్దేశంతో 2450 మంది లబ్ధిదారులకు వాళ్ళకి కట్టించివ్వాలని దృఢ సంకల్పంతో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఆ యొక్క కార్యక్రమం ఈరోజు పూర్తయినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటికి కూడా లబ్ధిదారులకు పాపం వాళ్ళకి ఎక్కడ కూడా హ్యాండ్ ఓవర్ చేసిన పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ ఉంది. పేదవారిని పూర్తిగా కూడా ఎవరైతే ఆ రోజు అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చుకొని బెనిఫిషియరీ వీళ్ళ కాంట్రిబ్యూషన్ కట్టారో ఈరోజు అక్కడ ఉన్న పరిస్థితి, ఎందుకంటే ల్యాండ్ రేట్లు పెరిగినాయి. అన్ని పెరిగిన సందర్భంలో తెలుగుదేశానికి సంబంధించి కొంతమంది నాయకులు వాస్తవంగా ఉన్న లబ్ధిదారులను తొలగించేసి వాళ్ళు కొంతమంది అక్రమంగా కొంతమంది డబ్బు తీసుకొని వాళ్ళని చేర్చే ప్రయత్నం ఒకటి చేస్తూ ఉంది. అది మా దృష్టికి రావడం వల్ల ఈరోజు ఆ లబ్ధిదారుల తరఫున మేము పోరాటం చేసి వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇప్పించేదాకా కూడా ఖచ్చితంగా వాళ్ళ ఎన్నంటూ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించిన మా పార్టీకి సంబంధించిన కన్వీనర్ అప్పిరెడ్డి గారు ముస్తఫా గారి నాయకత్వంలో ఈరోజు పీడీ గారిని కూడా కలవడం జరిగింది. పీడీ గారు కూడా ఈ నెలాఖరు లోపల ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అందరికీ కూడా వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి అప్పగిస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. అలా చేయని పక్షంలో 5వ తారీఖున పెద్ద ఎత్తున కూడా మేము ఖచ్చితంగా లబ్ధిదారులను వెంట తీసుకెళ్లి వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇప్పించేదాకా కూడా అక్కడ ప్లాట్ల దగ్గర కూడా తీసుకుపోయి పెద్ద ఉద్యోగం చేసి వాళ్ళ దగ్గరున్న ప్లాట్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఏర్పాటు చేస్తామని కూడా పీడీ గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏదైనా 1వ తారీఖు లోపలకినా వాళ్ళకినా ప్రభుత్వం లబ్ధిదారులకు అప్పచెప్పకపోతే ఖచ్చితంగా 5వ తారీఖు లబ్ధిదారుల పేదవాళ్ళ వెనకాల ఉండి మేమంతా కలిసికట్టుగా వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమాన్ని ఖచ్చితంగా తీసుకుంటాం. రాజశేఖర రెడ్డి గారు తన 5 సంవత్సరాల కాలంలో దాదాపు 35 లక్షల ఇళ్లు కట్టడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు రాష్ట్రంలో కనీసం ఒక్క ఇల్లు కూడా ఈరోజు ప్రారంభించారు. దౌర్భాగ్యం ఏంటంటే అప్పుడు కట్టించిన ఇళ్లను కూడా వీళ్ళు పూర్తి చేసి లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్తున్నాం. వీళ్ళు ఎలాగో కట్టరు, కట్టించిన ఇళ్లను కూడా వాళ్ళ కేటాయించి అరకొర రిపేర్లు ఉంటే అవి చేపించి పనులు పూర్తి చేపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడంలో ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న మెతక వైఖరి కానీ
నిర్లక్ష్యం కానీ తగదని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఎలాగో కట్టరు, కట్టించిన ఇళ్లను కూడా హ్యాండ్ ఓవర్ చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తి విఫలమైంది. ఈ ప్రభుత్వం రాజకీయ నాయకులకు కానీ నాయకులకు కావాల్సింది ఏంటంటే ఎక్కడ డబ్బులు దొరుకుతాయా దాన్ని దోచుకోవటం. మట్టి కానీ ఇసుక కానీ మద్యం షాపులు కానీ ఎక్కడ భూములు కబ్జా చేయాలా, ఎక్కడ రైతుల పాలిట మట్టి కొట్టాలని చెప్పి చూస్తున్నారు. కానీ ఎక్కడ ప్రజల సంక్షేమం ఈ ప్రభుత్వానికి పట్టదు, పూర్తిగా నిర్లక్ష్యం వేస్తున్నారు. ఈరోజు రైతులు కూడా పంటలు పండించిన పంటలు ఈరోజు అమ్ముకోలేక ధరలు లేక ఇబ్బంది పడుతున్నారు. అట్లానే నీళ్లు ఈరోజు నాగార్జున సాగర్కి నీళ్లు తెచ్చి రైతులను ఆదుకునే పరిస్థితి లేదు.